హలో అండి, ఐఎమ్ సుష్మిత. హైదరాబాద్లోని మెట్రో ఫేజ్ 2 రూట్ ప్లాన్ అయితే చేంజ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ మనకి న్యూ రూట్స్ అయితే ప్రపోజ్ చేశారు. ఎక్కడి నుంచి అయితే ప్రపోజ్ చేశారు, వాటి వల్ల ఎవరికి యూజ్ ఉంటుంది, ఎవరికైతే అడ్వాంటేజ్ అనేది ఒకసారి చూద్దాము. దానివల్ల అసలు యూజ్ ఉందా లేదా, ప్రీవియస్ ప్రపోజ్డ్ రూట్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఒక్కసారి మనము క్లియర్ గా ఈ మ్యాప్ అయితే ఎగ్జిస్టింగ్ మెట్రో మ్యాప్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంది. ఇది రెడ్ లైన్ లాంగెస్ట్ మెట్రో రూట్. అండ్ వి ఆల్సో హ్యావ్ రాయదుర్గ్ టు నాగోల్. అండ్ ఈ గ్రీన్ రూట్ ఏదైతే ఉందో ఇది మనకి పెరేడ్ గ్రౌండ్ నుంచి ఫలక్నామా వరకు కూడా వస్తుంది. సో ఇప్పుడు ప్రపోజ్ చేసిన ప్లాన్ అయితే మనకి దీనికి కంటిన్యూయేషన్. మనకి ఫలక్నామా నుంచి ఏదైతే చంద్రయాన గుట్ట ఉందో దీని మీదుగా మనకి ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి ఓల్డ్ సిటీ అనమాట. ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఏదైతే 10, 11, 12, 13 ఉందో ఇదంతా కూడా మనకి ఓల్డ్ సిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే మనకి మెట్రో MGBS వరకే ఉంది. ఈ గ్రీన్ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో అది. ఇక్కడ మనకి ఇంకా మెట్రో ఎక్స్టెన్షన్ అనేది జరగలేదు. సో ప్రజెంట్ మనకి అక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది ఇబ్బంది అవ్వచ్చు, కొంచెం కష్టం అవ్వచ్చు అనేది టాక్. ఒకవేళ మనకి ల్యాండ్ పూలింగ్ అనేది సక్సెస్ అయితే ఈ ఫలక్నామా నుంచే మనకి రూట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దీని వల్ల ఎవరైతే మనకి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ అంటే మనకి సికింద్రాబాద్ దగ్గర వస్తుంది కదా, సో ఎవరైతే మనకి సికింద్రాబాద్ దగ్గర వస్తారో ట్రావెలర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ స్టేట్ అండ్ వేరే ప్లేస్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు కూడా కావచ్చు. ఇట్స్ అ కీ జంక్షన్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి అయితే వాళ్ళు డైరెక్ట్ మెట్రో తీసుకొని మనకి ఎయిర్పోర్ట్ కి స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరైతే MGBS లో స్టాప్ తీసుకుంటారో వాళ్ళకి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి ల్యాండ్ పూలింగ్ కనుక ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే సెకండ్ రూట్ మనకి ఎల్బీ నగర్ నుంచి ప్రపోజ్ చేశారు. సో ఎల్బీ నగర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఎల్బీ నగర్ నుంచి మనకి చంద్రయాన్ గుట్టకి టచ్ అయ్యి అక్కడ నుంచి స్ట్రైట్ గా మళ్ళీ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ రెడ్ రూట్ ఎక్స్టెన్షన్ ప్లాన్ ఆర్ గ్రీన్ రూట్ ఎక్స్టెన్షన్ ప్లాన్ ఉంది. గ్రీన్ రూట్ అయితే మనకి MGBS అండ్ సికింద్రాబాద్ దగ్గరికి వచ్చే ట్రావెలర్స్ కి చాలా బెనిఫిషియల్ అవుతుంది. ఒకవేళ మనకి ఈ రెడ్ లైన్ రూట్ ఎగ్జిక్యూట్ అయితే సిటీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ కి అయితే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో మనకి మియాపూర్, కుకట్పల్లి అండ్ అమీర్పేట్ చూస్తే మేజర్ జంక్షన్స్, ఖైరతాబాద్ కావచ్చు అండ్ నాంపల్లి అండ్ మలక్పేట్. సో ఇలా మేజర్ జంక్షన్స్ ని టచ్ అవుతూ వస్తుంది. అండ్ వి ఆల్సో హ్యావ్ MGBS స్టాప్ కూడా ఉంది. సో ఈ రూట్ లో ఉన్న పీపుల్స్ అందరికీ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎక్కినా కూడా మనకి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఇంతకుముందు మనకి ప్రపోజ్ చేసిన ప్లాన్ మనకి గచ్చిబౌలి నుండి నార్సింగి మీదుగా ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయ్యేది. దాంట్లో మనకి నార్సింగి తర్వాత 20 కిలోమీటర్స్ వరకు కూడా మనకి మొత్తం ఎంటీ ల్యాండ్ ఉంది. సో దానివల్ల అంత యూజ్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్రెడీ మనకి గచ్చిబౌలి నుండి ORR మీదుగా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. సో యూజువల్ గా ఎవరైనా మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ గచ్చిబౌలి ఆర్ IT పీపుల్ ఫ్రమ్ అరౌండ్ మైండ్ స్పేస్, రాయదుర్గం అలా. సో వాళ్ళందరికీ కూడా ORR పైనకి ఎక్కేస్తే మనకి మాక్సిమం 30 minutes లో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తారు. సో ఆల్రెడీ ORR ఉండగా దానికి ప్యారలల్ గా ఈ మెట్రో రైల్ని ఇవ్వడానికంటే మనకి సిటీలో ఇంకో రూట్లో ఇస్తే చాలా మంది పీపుల్ కి బెనిఫిట్ అవుతుంది అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ ఇందులో మీరు చూసినట్లయితే మన కన్స్ట్రక్షన్ కూడా స్ట్రేట్ లైన్ అనేది ప్రపోజ్ చేస్తున్నారు. దానివల్ల మనీ కూడా చాలా సేవ్ అవుతుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ అయితే మనకు ప్రపోజల్ ఇచ్చారు. సో దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మీరేమనుకుంటున్నారు? ఈ ప్లాన్ బాగుందా, బాగాలేదా అని చెప్పి కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని టైం టు టైం అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో హాట్ టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విత్ యువర్ ఛానల్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.